ఒక్కరి ప్రేమ బంధంలో ఐక్యతతో ఉండగలమా? మానవ ఇతిహాసం ధర్మం పేరుతో, భగవంతుని పేరుతో చెలరేగని యుద్ధాలతో రక్తసిక్తమైపోయింది. ఇప్పుడు మనం ఆ నమ్మకాలను, విశ్వాసాలను గురించి మనల్ని మనమే ప్రశ్నించుకుని ఐక్యత నెలకొల్పేందుకు ఏదైనా చేయవలసిన సమయం ఆసన్నమైంది. విశ్వంలోని సర్వమత గ్రంథాలలో ఏకీకృతమయ్యున్న ఒకే ఒక్క సూత్రం: సర్వులకు ఈశ్వరుడొక్కడే, వారు దివ్య ప్రకాశ స్వరూపం. నిరాకార జ్యోతిర్లింగ దేవా శివ విశ్వనాథ హర 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 మహాదేవా. సమస్త భారతావనిలో హిందూ ధర్మంలో ఈశ్వరుణ్ణి ఉత్తరాన కాశ్మీరం నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు అండాకృతిలో ఉన్న శిలాచిహ్న రూపంలో పూజిస్తారు. ఈ చిహ్నాన్ని శివలింగమని, జ్యోతిర్లింగమని పిలుస్తారు. అంటే వారు జ్యోతి స్వరూపం. వారు మనందరికీ పరమపిత అన్నది మాత్రం వాస్తవిక సత్యం. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అన్నాదమ్ములై ఎదగాలి అందరూ. అవతరించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే వారి భౌతిక ప్రపంచంలో అవతరిస్తారు. ధర్మస్థాపనకు అవతరించే ఈశ్వరుడే పురుషోత్తమా. సంగమయుగముననే దేవాది దేవుడు, జనన మరణాతీతుడు. ఓ అజ్ఞానం అణిచే పరమాత్ముని నిత్య జ్యోతి స్వరూపాన్ని